ఇక అప్డేట్ చూస్తే రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంతిమయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా అంతిమయాత్రలో బంధువులు, సన్నిహితులు, పార్టీ నేతలు పాల్గొంటున్నారు. నెల్లూరులోని పెన్నా తీరంలో నిషిత్ దహన సంస్కారాలు జరగనున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం నారాయణను ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. నారా లోకేష్ తో సహా మంత్రులందరూ కొడుకుని పోగొట్టుకున్న సహచర మంత్రికి ధైర్యం చూపుతున్నారు. మరోవైపు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను మరో మంత్రి నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. నిషిత్ మృతితో నెల్లూరు శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రియతమ నేత కుమారుడు మరణించిన వార్తను నారాయణ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయస్సులో నారాయణ సంస్థలో డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి త్వరలో చైర్మన్ పదవి తీసుకునే సమయంలో మృత్యువు కబలించి మంత్రి కుటుంబాన్ని విషాదంలో ముంచివేసింది. నిన్న రాత్రి లండన్ నుంచి నెల్లూరుకు చేరుకున్న నిషిత్ తండ్రి మంత్రి నారాయణ కొడుకు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. కన్నీటి సంద్రంలో ఉన్న నారాయణను ఆపడం ఎవరి వల్ల కాలేదు. తనలాంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహచర మంత్రులు ఆయన్ను ఓదార్చారు. బుధవారం ఉదయం తెల్లవారుజామున 2:30 సమయంలో నిషిత్ తన స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి తన నివాసానికి వెళ్తుండగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 వద్ద ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకువచ్చిన మెర్సిడెస్ బెంజ్ కార్ మెట్రో పిల్లర్ను ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. కారు ఇంజన్, డోర్స్ తో సహా పూర్తిగా ధ్వంసమయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పోలీసులు, స్థానికులు రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిషిత్ను తన స్నేహితుణ్ణి కారులోంచి వెలికి తీయడానికి సుమారు గంటన్నరకు పైగా సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో పిల్లర్ను ఢీకొట్టినట్లు స్పీడ్ మీటర్ చూపిస్తోంది. హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్న వారిద్దరూ
ప్రాణాలతో బయటపడలేదు. అతి వేగమే ప్రమాదానికి కారణమని, నిషిత్ మద్యం సేవించలేదని ఉస్మానియా వైద్యులు తేల్చారు. రిపీట్ చేయాలి. మళ్ళీ ఒకసారి మన మనసు పెట్టరా మనసు పెట్టరా రిపీట్ చేయాలి. మరోవైపు నిషిత్ కారుపై గతంలో ఓవర్ స్పీడ్ చలాన్లు నమోదయ్యాయి. మొత్తం 3 చలాన్లను ట్రాఫిక్ పోలీస్ శాఖ నమోదు చేసింది. 2017 జనవరి 24లో హిమాయత్ సాగర్ వద్ద ఓవర్ స్పీడ్ ఫైన్ పడింది. మార్చి 1న మళ్లీ హిమాయత్ సాగర్ ప్రాంతంలోనే ఓవర్ స్పీడ్ ఫైన్ పడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా రికార్డైంది. కారు 154 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు రికార్డైంది. అలాగే మార్చి 10న ఔటర్ రింగ్ రోడ్డు పైన అతి వేగంగా వెళ్తున్న సమయంలో పోలీసుల కెమెరాకు చిక్కింది. దీంతో మొత్తం 3 చలాన్లను ట్రాఫిక్ పోలీస్ శాఖ నమోదు చేసింది.